దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గటం వెనుక అనేక రాజకీయ కారణాలున్నాయన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ ప్రజలకు ప్రధాని మోదీకి తన విజయాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎంపీలందరం కలిసి కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తామంటున్న బండి సంజయ్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఎంపీగా రెండోసారి గెలిచిన బండి సంజయ్ మనతో పాటున్నారు. బండి సంజయ్, ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తారన్నారు? తప్పకుండా ఈ విజయం ప్రజా విజయం. మా కార్యకర్తలు కష్టపడ్డ తీరుకు నిలువెత్తు నిదర్శనం. ప్రజల మోడీ గారి పట్ల ప్రజలకున్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి రెండవసారి ఇంత భారీ మెజార్టీతో ప్రజలను గెలిపించారు. కరీంనగర్లో మెజార్టీ విషయంలో, ఓట్ల విషయంలో రికార్డు బద్దలు కొట్టారు. ఏ నమ్మకం విశ్వాసంతో ప్రజల మమ్మల్ని ఇంత మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా వాళ్ళ కోసం కొట్లాడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేశారో కొట్లాడతాం. మోడీ గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. ఎక్కడ కూడా వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. 4 నుంచి 8 స్థానాలకు మీకు బలం పెరిగింది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ 8 మంది ఎంపీలు ఎట్లాంటి కృషి చేయబోతున్నారు? ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ముఖ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే మాకు సూచన సలహాలు ఇచ్చారో తప్పకుండా అందరం కలిసి, బీఆర్ఎస్ పార్టీ అయితే లేదు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలందరం కలిసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. మేము కలిసి రావడానికి మేము సిద్ధం. అభివృద్ధి విషయంలో వాళ్ళు కలిసి రావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అయిపోయినాయి రాజకీయాలు, అయిపోయినాయి. తిట్టుకోవడం పని చేయాలి. ఈ వక్ర భాష్యాలు మర్చిపోవాలి. మోడీ గారు తిట్టడము, కేంద్రాన్ని తిట్టడము, ఇవన్నీ కూడా మర్చిపోయి మనం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిలుచుకొద్దాం, ఏ విధంగా అభివృద్ధి చేసుకుందనే విషయంలో ఆలోచిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు దానికోసమే తీర్పిచ్చారు. ఇవాళ ఎన్డీఏ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంది, తగ్గింది. ఏమనుకుంటారు? అంటే కాంగ్రెస్ రాజకీయ పరంగా రాజకీయ పడినప్పుడు తప్పకుండా టార్గెట్ అనుకుంటాం. దానికోసం కష్టపడతాం. అధికారంలోకి వచ్చినాం. ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనుకుంటున్నారు? ఆ ప్రాబ్లం అన్ని కూడా ఇక్కడ చూడలే కాబట్టి సమీక్ష చేసుకుంటాం. అనుకున్న స్థాయిలో సీట్లు వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మోడీ రాజ్యం మళ్ళీ ముచ్చటగా 3వ సారి వచ్చింది. తప్పకుండా 3వ సారి ప్రభుత్వం ఏర్పడితే కూడా ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. అయినప్పుడు కూడా ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే ప్రజల ఆశీర్వాదం, ప్రజల అభిమానం మోడీ గారి మీద ఎట్లుందో మనకు స్పష్టమైంది. ఓకే, పక్కనే మన తోటి తెలుగు రాష్ట్రం ఉంది. అక్కడ ఫలితాలు ఎట్లా విశ్లేషిస్తారు? ముఖ్యంగా అక్కడ మీరు భాగస్వామిగా ఉన్నారు. మీతో పాటు తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు మీరు మేలు చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు, విభజన చట్టాల అట్లాంటి వాటిని ఎట్లా సాల్వ్ చేయబోతున్నారు? తప్పకుండా 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరం కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 2 ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అవసరం ఉంటేనే జై తెలంగాణ అంటాడు కేసీఆర్. ఆయన అవసరం ఉంటేనే జగన్ గారు జై ఆంధ్ర అంటాడు. ఇద్దరు ఇసుకపోయి ఈ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు ఇసుకపోయి బయటపడేశారు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది అభివృద్ధి జరగాలి. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇప్పుడు ఎవరికొరు తిట్టుకోవడం ముఖ్యం కాదు. తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు సహకరించాలి. ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉంది. కాబట్టి వారు సహకరించాలి. మొండి పట్టుకుపోయి వాళ్ళు వీళ్ళు తనుకునే పరిస్థితి ఇలా రావద్దు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు బాగుంటేనే ఈ సౌత్ అంతా బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కలిసి సమన్వయంతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ కేసీఆర్ యొక్క మాయమాటలు నమ్మి అనే యాస భాషను అంతా మళ్ళీ కొంప మునుగుతుంది. ఎందుకంటే చిప్పచేతికి ఇచ్చిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పులు తీరుస్తున్నది, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నది. ఆర్థికంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం దివాళా తీసుకున్నది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలంటే అందరం కలిసి రావాలి. అన్ని పార్టీలు కలిసి రావాలి. ప్రజలందరూ కలిసి ఉండాలి. కలిసి ముందుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు పోవాల్సి వస్తుంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి. ఫస్ట్ అభివృద్ధి జరగాలి. అనుకున్న లక్ష్యం చేరుకోవాలి. పార్టీలో మీరు కీలకమైన పోస్టులు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు చేశారు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు ప్రజలు? నేను పదవుల కోసమో, మంత్రి పదవుల కోసమో, రాష్ట్ర జాతీయ స్థాయి పదవుల కోసం నేను ఎన్నికల్లో పోటీ చేయలే. నేను నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నా ఓటు ఉండాలి. అందుకే నేను పార్టీ టికెట్ ఇచ్చడమే అదృష్టంగా భావించిన. అప్పుడు ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కష్టపడి ప్రజలందరూ అభిమానంతో మోడీ గారికి ఓటేయండి, తప్పకుండా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆశించారు. కాబట్టి వాళ్ళు నాకు ఓటేసారు. ఎందుకు ఓటేసారంటే నువ్వు మోడీ గారికి ఓటేయాలి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు నాకు ఓటేసారు. నేను పోయి మోడీ గారికి ఓటేసి మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాం. ముఖ్యంగా బండి సంజయ్ అయితే పూర్తి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా మోడీ కోసం నాకు ఓటేశారు, తన విజయాన్ని ఇప్పటికే ప్రజలకు, కార్యకర్తలకు మోడీకి అంకితం ఇస్తున్నట్టు కూడా చెప్పారు బండి సంజయ్. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.